जरूर भैया ఇప్పటికే రేవంత్ రెడ్డి వస్తే దుకాణదారులు గిరాకీ అయితే జనం తీసుకోవచ్చు. నువ్వు బయట ఏదైనా ఇన్వెస్ట్మెంట్ ఉంటే కొట్టు, వాళ్ళ మెట్లని కొట్టున్నావు. రేపు మెట్లు కొట్టే దుకాణం నడుస్తుందా? మొత్తం పై మెట్లు నాకు కొట్టేస్తున్నావు. కొట్టేస్తే దుకాణం పెట్టాడు వాళ్ళ గంగ తిన్నాడు వాళ్ళు బతికిస్తున్నాడు వాళ్ళు. ట్రాఫిక్ ఇబ్బంది లేదు, కొత్త గట్టింది లేదు. కొత్త యాప్ నువ్వు కొత్త గట్టిని చెప్పు, కొత్తగా ఎంకరేజ్ చేయని 10 साल से 15 साल से 20 साल से लोग जी रहे हैं. अब क्यों निकाल ఎన్నికలు బతున్నాయి వాడు 10 ఎన్నికలు బతుంది. ఇప్పుడు కొత్త కొట్టు ఎన్నికలు నువ్వు ఇలా కొత్త గట్ట తీసేయి. 20 ఏళ్ళ నుంచి లేని పెన్ను తీస్తున్నావు. 20 साल 10 साल से लोग जी रहे, 25 साल से लोग जी रहे. సంజయ్ భాई ఇప్పటికే రేవంత్ రెడ్డి వచ్చిన కూలగొట్టుడు హైదరాబాద్ పెట్టి గతం చేసి హైదరాబాద్ ఏంటి ఏం కూలగొట్టుడు? ఒక ఇల్లు కట్టింది లేదు, గరీబ్ సాయం చేసింది లేదు, కూలగొట్టుడు తప్ప ఏం లేదు. చెప్పు. కమిషనర్ సాబ్ నాకు ఒక్క మాట కమిషనర్ సాబ్ నువ్వు రోడ్ ఎంక్రోచ్మెంట్ కొత్తగా చేస్తే కొట్టి 20 ఏళ్ళకేనా బతుకుతుంది. ఇప్పుడు నువ్వు రోడ్ ఎంక్రోచ్మెంట్ పేరు మీద మెట్లు కొట్టేస్తే ఆ దుకాణంలోకి రేపు నడవనే రాదు, దుకాణంలో పోనే రాదు. ఆ దుకాణం రేపు సూసైడ్ చేసుకోవాలి. రేపు చచ్చిపోతే ఎవరు జిమ్మేదారు? అరే నేను ఇక్కడ చూపిస్తున్నా నీకు, నేను నిలబడి చూస్తున్నా. వాడికి ఏమైతుందంటే 4 మెట్లు అయితే దుకాణంలో పోతారు, 4 మెట్లు కొట్టుపడేస్తారు. రేపు దుకాణంలోకి పోనే రాదు, గిరాకే రాదు రేపు. ఇంకోటి భాయ్ సాబ్ దుకాణం ఇయ్యాల కట్టే భాయ్ సాబ్ 20 साल 20 ఏళ్ళ నుంచి 15 ఏళ్ళకి వెళ్ళినాడు. నువ్వు ఇయ్యాల కొత్తగా ఎంకరేజ్ చేస్తే నువ్వు కూలగొట్టు, నేను వద్దంటలేదు. ఇవాళ కొత్తగా వాడు కబ్జా పెట్టే రోడ్డు నీకు వస్తే కూలగొట్టు. ఉన్న దుకాణం 10 ఏళ్ళకెళ్ళి 15 ఏళ్ళకెళ్ళి దుకాణం ఎందుకు బక్కడి పోయి గడిపోలేదు. మీ చైర్మన్ టైం అయిపోయింది, ఇక కమిషనర్ రాజ్యం నడుస్తుంది. నేను దాకా మున్సిపల్ చైర్మన్ కౌన్సిలర్ కాపాడి కమిషనర్ ఇష్టం దయచేసి ఆపు. నువ్వు వచ్చి చూడు, నువ్వు కొత్తగా ఎంకరేజ్ చేస్తే కొత్తగా రోడ్డు మీదకి వస్తే కూడగొట్టు పైసలు కొట్టు. కానీ 20 ఏళ్ళకెళ్ళి ఉన్నాను ఎందుకు కొడతావు అంటున్నా. నేను 15 साल 20 साल ఉన్నాను ఎందుకు కొడతావు అంటున్నా. నువ్వు వస్తా అంటే నేను ఆగుతాను వచ్చేది అక్కడ. చెప్పు ఏమంటారు? ట్యాక్స్ 50 లక్షల 20 ఏళ్ళకెళ్ళి ఉన్నాడు వాడు. 20 ఏళ్ళకెళ్ళి ఉంటే ఇవాళ రోడ్ ఎంకరేజ్మెంట్ అయిపోతుంది. 15 ఏళ్ళకెళ్ళి ఉన్నాడు, 10 ఏళ్ళకెళ్ళి ఉన్నాడు. ఇప్పుడు కొత్తగా రోడ్ కబ్జా చేస్తే నువ్వు కొట్టే ఏం సపోర్ట్ చేస్తావు? దుకాణం నడవకుండా 10 ఏళ్ళకెళ్ళి దుకాణం నడుస్తుంది. నువ్వు ఎట్లు కొట్టుపడేస్తే వాళ్ళ దుకాణం ఎట్లా నడుస్తుంది పైసా? దయచేసి ఆపు, నువ్వు చూడు. కొత్తగా ఎంకరేజ్ చేస్తే కొత్త పైసా మాట వాళ్ళు చెప్పు. ఒకసారి రిసెక్షన్ ఇవ్వండి అమ్మకి బీపీఎస్ గారికి మాట చెప్పు. కాళీ మందిర్ పోలీసుల మీద ఏం చెప్తారు? వీళ్ళ మీద మాట్లాడు. కమిషనర్